సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్ జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నాడు. దాదాపు 490 కోట్లతో ఈ పలు అభివృద్ధి పనులకు ఈ వేదికగానే శంకుస్థాపనలు కావచ్చు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలకైతే ఇక్కడి నుంచి ప్రారంభించనున్నారు. అయితే తొలుత 11 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం హైదరాబాద్ నుంచి హుగ్గేలిలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ అయితే ఉందో అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ఈ హుగ్గేలిలో ఉన్నటువంటి హుగ్గేలి చౌరస్తాలో ఉన్నటువంటి బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి మాచునూరు శివారులో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ భవనాన్ని అయితే ఆవిష్కరిస్తారు. అనంతరం పస్తాపూర్ ఉన్నటువంటి బహిరంగ సభకైతే చేరుకుంటారు. ఈ జహీరాబాద్ పట్టణంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అయితే అక్కడ ప్రారంభించిన అనంతరం నిమ్జ్కి ఏర్పాటు చేసినటువంటి 100 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి 4 వరుసల రహదారిని అయితే ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అదేవిధంగా జహీరాబాద్లో తాగునీటికి అవసరాల కోసం అమృత్ పథకంలో భాగంగా 60 కోట్లతో చేపడుతున్నటువంటి పనులకు ఈ పైప్ లైన్లు ఏవైతే వాటికి శంకుస్థాపన చేస్తారు. సభా ప్రాంగణంలో మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 490 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. తదనంతరం బహిరంగ సమావేశంలో పాల్గొని జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. అయితే జిల్లాకి ఈ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా రావడంతో పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే దాదాపు 1100 మంది పోలీసు బృందాలు అయితే మాత్రం ఇక్కడ దాదాపు వారం రోజుల నుంచి కూడా పటిష్ట బందోబస్తుని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి నేతృత్వంలోనే మంత్రి దామోదర్ రాజనరసింహ సూచనలతో ఈ మొత్తం కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మరికొద్దిసేపట్లో ఈ సభా ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే వచ్చే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగా టెంట్లు కావచ్చు, వర్ష సూచన నేపథ్యంలో ఈ వర్షానికి రెయిన్ ఏదైతుందో దానికి సంబంధించిన ఈ టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 50,000 మంది కూర్చొని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పే ప్రసంగాన్ని వీక్షించడానికి, అలాగే తిలకించడానికి అవకాశం కల్పించినట్లు కూడా ఇప్పుడు అధికారులు ప్రకటించి ఉన్నారు. అయితే వీరికి ఎటువంటి ఎండ దెబ్బ కానీ, అలాగే వర్షాన్ని తడవకుండా కానీ మంచి తాగునీటి సౌకర్యం కల్పించారు. అలాగే విధంగా ఉక్కపోత కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూలర్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడెక్కడ బారికేట్లు పెట్టి వారికి దిశానిర్దేశం చేశారు. ఒక్కొక్క ఏరియాకి మొత్తంగా జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క బ్లాక్ను కేటాయించారు. ఆ బ్లాక్లో వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు కూర్చుని అయితే ఏర్పాట్లు చేశారు. పోలీసులు అయితే ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క ర్యాంకర్ను కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తంగా ప్రశాంత వాతావరణంలో ఈ సభ అయితే నిర్వహించే అవకాశం కనపడుతుంది. అయితే ఇంతకు ముందు కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ ముఖ్యమంత్రి పర్యటన మాత్రం సక్సెస్ఫుల్ అయ్యే విధంగా కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు నడిచే విధంగా కూడా చూడాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. అదే మాదిరిగానే ఈ అధికారులు అయితే సమాయత్తమయ్యి ఉదయం నుంచి కూడా పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ కావచ్చు, అలాగే ఇక్కడ సభా ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, అలాగే సెక్యూరిటీ, సీఎం పర్సనల్ సెక్యూరిటీ కూడా ఈ స్టేజ్ ప్రాంగణం మొత్తాన్ని కూడా తన ఆధీనంలో తీసుకుంది. ఎవరు కూడా గుర్తు తెలియని వ్యక్తులు అవచ్చు, అదేవిధంగా ఎలాంటి గుర్తింపు లేకుండా ఈ సభా ప్రాంగణంలోనికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఐడి కార్డులు కావచ్చు, సంబంధించి అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికైతే అనిపిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కోర్టు స్టూడియో.